బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నేడు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజాము నుంచి దర్శనాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న దుర్గమ్మను 60,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై నేడు ప్రత్యేక కుంకుమార్చన హోమాలు నిర్వహించనున్నారు. ఇక ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇక అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇంద్రకీలాద్రిపై ప్రస్తుతం మూడో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు మూడో రోజు భక్తులంతా కూడా తండాలుగా తరలి వస్తా ఉన్నారు. ఈ రోజు అన్నపూర్ణ దేవి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా భక్తులకి పూర్తి ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ రోజు విశిష్టమైన రోజనే చెప్పుకోవాలి. అన్నపూర్ణాదేవి అవతారం అనేది ఒక విశిష్టమైన అవతారం. ఆ అవతారం అనేది చాలా మంది భక్తులు దర్శించుకుంటారు. దర్శించుకోవడమే కాకుండా అమ్మవారికి వారి యొక్క భక్తి శ్రద్ధలతో కూడా అన్ని మానవులు సమర్పిస్తారు. అయితే ఈ రోజు అమ్మవారు విశిష్ట రూపంలో ఒక పక్క గట్ట, ఒక పక్క వేరే రూపంలో దర్శనమిస్తారు. మొత్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి అధికారులు అయితే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి దగ్గరుండి అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్నప్పుడు కొంచెం భక్తులు ఎక్కువగా వస్తారనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 9 రోజుల పాటు 15 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఈ 3 రోజుల్లోనే సుమారుగా 3 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లుగా అధికారులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రోజు విశిష్టమైనటువంటి రోజు కావడంతో అమ్మవారు ప్రత్యేక అన్నపూర్ణాదేవి దర్శనంలో దర్శనమిస్తున్నారని చెప్పుకోవచ్చు. థాంక్యూ సాంబశివరావు.